సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రియల్మీ 8 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు యాక్చువల్గా రెండు మోడల్ నెంబర్స్ అయితే స్పాట్ అయ్యాయి అనమాట. ఒకటి చూసినట్టయితే RMX 3092 అండ్ ఇంకోటి చూసినట్టయితే RMX 3093. అండ్ ఇందులో ఫస్ట్ మోడల్ ఏదైతే ఉందో RMX 3092 వచ్చేసి చూసినట్టయితే మనకు రియల్మీ 8 అని ఇక్కడైతే మనం క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఈ యొక్క రియల్మీ 8 కంటే ముందు మనం రియల్మీ 7 గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు రియల్మీ 7 స్పెసిఫికేషన్స్ తెలిస్తే ఈ యొక్క రియల్మీ 8లో కొత్తగా ఏమొస్తుందో ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో ఈ వీడియోని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ 8 అనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ ఇమేజ్ అయితే మనకు ఎక్కడ లీక్ అయితే కాలేదు. ఇంతకుముందు మనకు రియల్మీ 7 Pro ఏదైతే ఉందో అదే నేను రెఫరెన్స్ కోసం అయితే చూపిస్తున్నాను. ముందుగా మనం స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ 8 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు గీక్ బెంచ్లో అలాగే మనకు BISలో అయితే స్పాట్ అయిందనమాట. ఇక్కడ BIS అంటే మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇక్కడ మనకు ఏదైతే లిస్ట్ అవుతుందో ప్రతి ఒక్క మొబైల్ మన యొక్క ఇండియాలో డెఫినెట్గా అయితే లాంచ్ అవుతుంది. కాకపోతే ఎగ్జాక్ట్ డేట్ మాత్రం వీళ్ళైతే ఇప్పటిదాకా మనకు ఎటువంటి రూమర్స్ కూడా ఈవెన్ తెలియలేదనే చెప్పుకోవచ్చు. సో ముందుగా మనం రియల్మీ 7 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత రియల్మీ 8కి అయితే చంపుదాం. ఎందుకంటే రియల్మీ 8 వచ్చేసి మనకు అప్డేట్ ఓవర్ విత్ రియల్మీ 7 కదా. సో ముందుగా రియల్మీ 7 గురించి మనం కొంచెం బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. రియల్మీ 7 చూసినట్టయితే దానికి వచ్చేసి మనకు 6.5 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 64 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ తో వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దాని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G95 యొక్క గేమింగ్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. తర్వాత చూసినట్టయితే మనకు 8GB ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ హౌవెవర్ దాని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 30 Watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ మనకు 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. అండ్ దాని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అరౌండ్ 13,000 నుంచి 14,000 రూపీస్కి అయితే స్టార్టింగ్ ఉంది. సో ఇది ఒకసారి మనం బ్యాక్ స్టాప్ వేసుకున్నట్టయితే ఈ యొక్క రియల్మీ 7 యొక్క స్పెసిఫికేషన్స్. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ 8 అయితే మనం జంప్ అవుదాం. రియల్మీ 8 చూసినట్టయితే ముందుగా మనకు లీక్ అయింది ఏమంటే దీని యొక్క ప్రాసెసర్ అనమాట. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు Dimensity 720 యొక్క 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది. సో ఈ యొక్క Dimensity అనేది మనకు ముందుగా చైనాలో అయితే లాంచ్ చేస్తారు. చైనాలో లాంచ్ చేసిన మరుక్షణం మన యొక్క ఇండియాలో అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ అక్కడ లాంచ్ చేస్తారు అనే చెప్పుకోవచ్చు. మరి బ్రదర్, ఇక్కడ Dimensity 730 యొక్క ప్రాసెసర్ ఎలా ఉంటుందంటే మీరు గేమింగ్ అంటే ఈ యొక్క గేమింగ్ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే పక్కాగా 100కి 100% సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ దాని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కూడా మనకు Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రియల్మీ UI అదే 1.0తో అయితే వస్తుందన్నమాట. సో డెఫినెట్గా మీకు పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం చాలా సూపర్గా ఉంటుందనే చెప్పవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ర్యామ్ చూసినట్టయితే మనకు రూమర్ ప్రకారం వచ్చేసి 8GB ర్యామ్తో అయితే వచ్చిందనమాట. మరి ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత తీసుకొస్తారో మనకైతే అక్కడ ఏమీ అయితే తెలియలేదు. సో యాజ్ ఆఫ్ నౌ దీనికి తెలిసింది ఏమంటే ఇది వచ్చేసి మనకు 8GB ర్యామ్తో వస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు Dimensity 720 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. సో ఇక రెండు పరంగా చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు డెఫినెట్గా చాలా సూపర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు రియల్మీ 7లో చూసినట్టయితే 64 మెగాపిక్సెల్ తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా మనకు మ్యాక్సిమం అదే 64 మెగాపిక్సెల్ తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇస్తారు. హౌవెవర్ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి మనకు 2 MP మ్యాక్రో 2 MP డెప్త్ సెన్సార్ రియల్మీ 7కి ఇచ్చారు కదా. సో దీనికి వచ్చేసి అరౌండ్ 5 MP లేకపోతే 5 MP యొక్క డెప్త్ సెన్సార్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి అంత పెద్దగా అయితే మీకు చూడడానికి ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో మరి దీనికి 16 ఇస్తారా లేకపోతే 32 ఇస్తారా అనేది మనమైతే ఖచ్చితంగా వెయిట్ చేసి అయితే చూడాలన్నమాట. ఇది దీని యొక్క కెమెరా గురించి. తర్వాత చూసినట్టయితే మనం ఈ యొక్క రియల్మీ 8 ఏదైతే ఉందో దీని యొక్క బ్యాటరీ గురించి అయితే మాట్లాడుతున్నాం. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు రూమర్స్ ప్రకారం వచ్చేసి 65 Watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బ్యాటరీ చూసినట్టయితే మనకు ఎక్కడ లీక్స్ అయితే చేయలేదు. సో 65 Watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అంటే ఇంతకుముందు మనకు రియల్మీ 7 Proలో అయితే వచ్చిందనమాట. ఇది మనకు రియల్మీ 8 అవుతుందో లేకపోతే రియల్మీ 8 Pro అవుతుందో మనకైతే అంత క్లారిటీగా అయితే తెలియదు. సో నాకు తెలిసి రియల్మీ 8కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు బడ్జెట్ సెగ్మెంట్లోనే 65 Watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి సూపర్ మొబైల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ యొక్క 3092 తర్వాత 3093
ఇది మనకు ఏది రియల్మీ 8 అవుతుందో ఏది రియల్మీ 8 ప్రో అవుతుందో మనకు అంత పక్కాగా అయితే తెలీదు. సో ఏదో రియల్మీ 8 రియల్మీ 8 ప్రో మనకు పక్కాగా ఏదో ఒకటి కన్ఫర్మ్గా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రియల్మీ 8 వచ్చేసి మీకు 65 అవర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే మనం తెలుసుకున్నట్టు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ రియల్మీ 8 కాకుండా మనకు ఇంకా చూసినట్టయితే రియల్మీ సిరీస్ నుంచి అయితే వస్తున్నాయి. రియల్మీ X7 సిరీస్ కానివ్వండి, తర్వాత చూసినట్టయితే రియల్మీ నార్జో 30 సిరీస్ కానివ్వండి, తర్వాత చూసినట్టయితే మనకు రియల్మీ Q2, తర్వాత రియల్మీ రేస్ అండ్ రియల్మీ కాయ్, అంటే ఈ యొక్క రియల్మీ నుంచి V15 మొబైల్ ఏదైతే ఉందో అది మనకు రియల్మీ కాయ్ అనే పేరు మీద అయితే రాబోతుందన్నమాట. సో ఇన్ని మొబైల్స్ మనకు జనవరిలో లాంచ్ కావడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి కొనడానికి మీరు రెడీగా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ 8 గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.